ఎక్కువగా ప్రేమించాలి అంటే ఈరోజు ఒక గొప్ప దైవజనుడు చనిపోయినటువంటి దినం. ప్రవీణ్ పగడాల గారు. ఆయన అంతగా దేవుడిని ప్రేమించాడు అంటే, ఎక్కడ వాక్యాన్ని చెప్పడానికి వెళ్తా ఉన్నా నిన్ను చంపేస్తావు అని ఆయనను అనేక బెదిరింపు కాల్స్ ఆయన వాట్సాప్లో లేకపోతే యూట్యూబ్లో ఆయన మెసేజ్ల కింద బెదిరింపు కామెంట్స్ ఎన్ని పెట్టినా కూడా ఆయన దేవుణ్ణే ప్రేమించాడు. హల్లెలూయా. ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడంటే ఆయన కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, అంతగా ఆయన గొప్ప పరిచర్యను చేశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన 2025 మార్చి 24 వరకు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అంటే నేను అంటాను, కొన్ని వేల మందికి లేకపోతే కొన్ని వందల మందికి మాత్రమే పరిచయం. డిబేట్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మార్చి 24 తర్వాత ఒక వారం రోజుల్లోనే కొన్ని లక్షల మందికి ఆయన పరిచయం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆయన చనిపోయినను మాట్లాడుచున్నాడు అని. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు అనేక మందిని ప్రభావితం చేశాయి. ఆయన మాటలు అనేక మందిని పురుకొల్పాయి. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవజనులు డినామినేషన్ విడిచిపెట్టి ఒక ఐక్యతలోనికి రావడానికి, గొప్ప ఉద్యమానికి కారకుడయ్యాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కారణం ఏంటి అంటే దేవునిని ప్రేమించాడు. ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత ఇదే, దేవునికే ఫస్ట్ ప్రియారిటీ. ఆయన వ్యాపారాన్ని కూడా దేవుని సేవ చేసినట్టుగా ఆయన చేశాడు. ఆ వ్యాపారంలో ఉన్న వారందరికీ కూడా దేవుని ప్రేమను చూపించాడు. వారి పరిచర్యలో దేవుని ప్రేమను వారు కనపరిచారు. దేవుడు అంత గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోలేదు. ఆయనకి ఉన్నటువంటి ఆస్తును బట్టి, ఆయనకు ఉన్నటువంటి కంపెనీలను బట్టి, కావాలనుకుంటే ఆయన ముందొక కారులో వెనకొక కారులో సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుని తిరిగేంత స్థాయి ఉంది. కానీ అక్కడికి కూడా సింపుల్గా వెళ్ళిపోయేవాడు ఆయన. ఇటువంటి హెచ్చరికలు థ్రెట్ ఉందని తెలిసినా కూడా ఎక్కడ ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఎందుకంటే అతని దేవుడి కోసమే, నన్ను మరణించిన బ్రతికిన దేవుడి కోసమే అన్నట్టుగా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇచ్చాడు. అంతగా దేవునికి అప్పగించుకున్నాడు. కనుకనే ఆయన చనిపోయిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో అలాగే కొన్ని రాష్ట్రాల్లో అతన్ని కూర్చున్నటువంటి వార్త ప్రబలమైంది. హల్లెలూయా. అనేక మందికి మార్గదర్శకుడయ్యాడు, మాదిరయ్యాడు. ఆయన మాటలు బట్టి కొన్ని వేల మంది రక్షణలోనికి వచ్చారు. కొన్ని వందల మంది సేవకులు సేవలో ధైర్యపరచబడ్డారు. కారణం ఏంటంటే అతడు దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో దేవునికి మొట్టమొదటి